జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద సవాళ్ళను అయితే ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదం మన దేశ భద్రతకు మాత్రమే కాకుండా అంతర్గత శాంతికి కూడా ప్రధాన ముప్పుగా మారిపోయింది. ఈ తీవ్రవాదం పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆల్ ఖైదా, ఐసిస్ వంటి తీవ్రవాద సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం యువకులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా రాడికలైజేషన్ చేస్తున్నాయి. వాళ్లకు ఈ మొత్తు మంది కదా ఎక్కించినట్టు మత పిచ్చిని ఎక్కించి ఒక రకమైనటువంటి జిహాదీలుగా మార్చేస్తున్నాయి. భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు, లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తూ మన భారతదేశ భూభాగం పైన దాడులకైతే పాల్పడుతున్నాయి. రెండోది వచ్చేసి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు, ఐసిస్, అలాగే ఆల్ ఖైదా వంటి సంస్థలు అంతర్జాతీయ జిహాదీ భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ మన భారతీయ యువతను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాయి. మూడో పాయింట్, దేశీయంగా గతంలో ఇండియన్ ముజాహిదీన్ ఉండేదన్నమాట. ఆ తర్వాత సిమి అనేది వచ్చింది. వాటిపైన నిషేధం విధించిన తర్వాత ఈ మధ్య కాలంలో పిఎఫ్ఐ వచ్చింది. దాన్ని కూడా మన మోడీ ప్రభుత్వం తీవ్రవాద సంస్థల లిస్టులో చేర్చి ఆ పిఎఫ్ఐ పైన నిషేధం అయితే విధించింది. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే నిన్న విజయవాడలో 3 యువకులను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ 3 జిహాదీగాళ్లను పట్టుకొని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు ఏందో తెలిసిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మిర్జా సోహెల్ బేగ్ అన్నమాట. అర్థమైందా? ఇక ఈ జిహాదీల నేపథ్యం గురించి తెలుసుకుంటే మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ అనేవాడు, వాడి వయసు వచ్చేసి 23 సంవత్సరాలు. వీడు వచ్చేసి వించిపేటలో ఉంటాడంట. ర్యాపిడో, అలాగే ఊబరో, ఓలా వంటి యాప్స్ ద్వారా ఈ బైక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఇకపోతే మిర్జా సోహెల్ బేగ్, వీడి వయసు వచ్చేసి 23 సంవత్సరాలు. వీడు అబ్దుల్ రజాక్ బజార్ లో ఉంటాడు. వీడు వచ్చేసి ఒక బిర్యానీ హోటల్లో క్యాషియర్ గా పనిచేస్తాడంట. ఇక మూడోవాడు మహమ్మద్ డానిష్, వీడి వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. వీడు భవానీపురంలో ఉంటాడు. ఆటో నగర్ లోని ఒక వర్క్ షాప్ లో మెకానిక్ గా పనిచేస్తాడు. అంటే ఏంది, వీళ్ళు 3 కూడా సామాన్యులే. అంటే మనం రోజు బయటికి పోతాం కదా, బయటికి పోతే మనం ఎంతో మందిని చూస్తాం. వాళ్ళంటి వాళ్ళు వీళ్ళు కూడా అంతే, పెద్ద తేడా ఏంలే. ఎందుకంటే ఈ రోజు బండారం బయట పడిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరో తెలిసింది. లేదంటే ఇలాంటి వాళ్ళని మనం బయట ఎంతమంది చూస్తామో మనకే తెలియదు. అయితే ఈ 3 కూడా జిహాదీ నెట్వర్క్ ద్వారా ఒకటయ్యారని చెప్పి తెలుస్తుంది. అందుకే వీళ్ళ మధ్యన స్నేహం కుదిరింది. చూడండి, ఆ స్నేహం ఎట్లా కుదిరింది? మత పిచ్చి ద్వారా కుదిరింది. ఈ క్రమంలో వీళ్ళు పూర్తిగా రాడికలైజేషన్ అయిపోయినారంట. వీళ్లకు నేరుగా ఐసిస్, ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంట. ఒక మెకానిక్, ఒక బిర్యానీ హోటల్లో ఒక క్యాషియరు, ఓలా ఊబర్ దోలుకుండేవాడు ఒకడు. వాళ్ళకు వచ్చేసి ఏకంగా ఐసిస్ వాళ్ళతోనూ ఆల్ ఖైదా వాళ్ళతోనూ సంబంధాలు. చూడండి ఎట్టుండదోను. అంతేకాకుండా ఐసిస్, అలాగే ఆల్ ఖైదా తీవ్రవాద హ్యాండర్లతో ప్రతిరోజు కూడా టచ్ లో ఉంటున్నట్టు ఎన్ఐఏ అయితే కనిపెట్టింది. పైగా ఈ 3 కూడా విజయవాడలో ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నారంట. అంతే, ఇక వెంటనే మన ఎన్ఐఏ వాళ్ళు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కి అయితే సమాచారం చేరేశారు. ఇక మన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఈ 3 ఒకే చోట ఉన్నప్పుడు దాడి చేసి 3ని కూడా పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ 3 జిహాదీగాళ్ళు ఇన్స్టాగ్రామ్, అలాగే టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో ప్రతిరోజు కూడా సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పేసి తేలిందనమాట. ఈ 3 జిహాదీలు దేశవ్యాప్తంగా దాదాపు 10 మంది జిహాదీలతో, అంటే ఇలాంటి వాళ్ళే ఉంటారు, పంచర్లు వేసుకునేవాళ్ళు, లేదంటే పాత ఇనప సామాన్ అమ్ముకునేవాళ్ళు, ఈ ఆటోల్లో వస్తారు కదా, ఏది మీకు ఉల్లిపాయలు అమ్ముతాం, చక్కెర అమ్ముతాం అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు. అలాంటి 10 మంది జిహాదీలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. అంతేకాకుండా ఈ 3 ఆ 10 మందితో కలిసి పాకిస్తాన్కో లేదా ఆఫ్ఘనిస్తాన్కో పోయి అక్కడ తీవ్రవాద శిక్షణ తీసుకోవాలని చెప్పేసి ప్రణాళికలు రచిస్తున్నటువంటి విషయం ఇప్పుడు మన ఎన్ఐఏ అయితే కనిపెట్టేసింది. అందుకే మన ఎన్ఐఏ వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళ మెసేజ్లను, అలాగే వాళ్ళ చాటింగ్లను, వాళ్ళ డిస్క్రిప్షన్లను ఎప్పటికప్పుడు హ్యాక్ చేస్తా ఈ 3 జిహాదీలకు ఉచ్చు అయితే బిగించారు. అది కూడా పగడ్బందీగా. ఇక ఈ 3 జిహాదీలకు కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ అయితే విధించింది. ఇదేందిరా స్వామి, ఏప్రిల్ 6 అంటే ఇంకా దగ్గరలో వచ్చదు కదా, ఇంత నేరం చేసే వాళ్ళు ఏప్రిల్ 6వ తేదీ దాకా రిమాండ్ ఇచ్చే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏప్రిల్ 6 తర్వాత మళ్ళీ రిమాండ్ విధిస్తారు. ఈ రిమాండ్ కాలంలో వీళ్ళను
ఎన్ఐఏ, ఐబీ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంస్థలు విచారిస్తాయన్నమాట. విచారణ అంటే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ సినిమా మామూలుగా ఉండదు, అర్థమైందా? అక్కడ నిజాలను ఎట్ట కక్కించాలో వీళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు. ఇంకా అధికారులు వీళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారన్నమాట. ఇక ఈ రెహమతుల్లా షరీఫ్ ఫోన్ లో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించినటువంటి సమాచారం కోసం సెర్చ్ చేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయినా సరే ఈ ముగ్గురు జిహాదీలు పెద్దగా చదువుకోవాల, పైగా ఈ జులాయిగా తిరగడం బాగా అలవాటైందనమాట. చెప్పే కదా ఏది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందనేది. అంతేకాకుండా ఈ మత్తు మందుకు బాగా అలవాటు పడినారంట. అలాంటి వీళ్ళు మన దేశంలో తీవ్రవాద ఘటనలకు పాల్పడుతున్నారంటే ఏం చేయాలా? ఇలాంటి వాళ్ళను బహిరంగంగా ఉరిదీసినా కూడా తప్పులే. నాకు తెలిసి అసలు ఒక్కసారి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఇక్కడికి ఒకడు వచ్చాడు, మేము సమోసాలు అమ్ముతా అంటాడు. ఇంకొకడు వచ్చాడు, ఓయమ్మ మేము ఐస్ క్రీమ్ అమ్ముతా అంటాడు. ఇంకొకడు వచ్చాడు, ఇంకేదో వ్యాపారం పేరు పెట్టుకొని వచ్చాడు. కొంతమంది అసలు వాళ్ళకి తెలుగే రాదు వాళ్ళకు. వాడు ఇంకేదో భాష మాట్లాడతాడు. కొంతమందిని చూస్తే ఈడు బెంగాలోడా ఈడు మయన్మారోడా కూడా తెలియదు. అలాంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కలిసి ఇంకా మన దేశం మీద ఎలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. మనం అనుకుంటున్నాం నిద్రలు వేస్తున్నాము, ఏదో మన అమ్మో లేకపోతే మన భార్యో లేకపోతే మన తోడబుట్టిన వాళ్ళు ఏదో క్యారీ కట్టిస్తారో, చదువుకునేదానికో లేకపోతే ఉద్యోగం చేసేదానికో లేకపోతే వ్యాపారం చేసుకునేదానికో ఏడుకోపోతున్నాము వస్తున్నాము. సరే సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చి ఏది గుండీలు ఇప్పుకొని సొక్క ఎగరేసుకొని చల్లగా ఫ్యాన్ కింద కూర్చోవడం అని చెప్పి మనం అనుకుంటాం. మనం దొబ్బేదానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో మనకు అర్థం కావడం. ఇప్పటికైనా మేలుకోకపోతే అంతే, ఇంక నేను మాటల్లో చెప్పలేను. మిత్రులారా, ఇక ఈ కేసు విషయంలో విజయవాడ 2 టౌన్ పోలీసులు వీళ్లపైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద అలాగే IT చట్టం BNS సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ఇక ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 3-4 తీవ్రవాద కేసులన్నీ కూడా వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూసినాం విజయనగరము, ధర్మవరము, రాయచోటి, ఇప్పుడు విజయవాడ ఒకటి కాదు. ఈ మధ్య కాలంలో ఓయమ్మ తెలంగాణ మేలు కదా, దీనికంటే ఆంధ్రప్రదేశ్ లో బీభత్సంగా అట్టే ఏం చేస్తారో ఏమో. అందుకనే ఇప్పుడు ఒరే స్వామి పరిస్థితి చేదాటిపోతుందని చెప్పేసి ఇప్పుడంతా కూడా కొంచెం జాగ్రత్త పడతారు. ముఖ్యంగా ఈ జిహాదీలు సోషల్ మీడియాను ఉపయోగించుకొని తమ కార్యకలాపాలను విస్తరిస్తా ఉండడంతో సోషల్ మీడియా పైన అలాగే ఎన్క్రిప్టెడ్ యాప్ల పైన అలాగే అనుమానాస్పద గ్రూపుల పైన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గట్టి నిఘానైతే ఉంచుతుంది. ఇంటర్నెట్ లో బాంబు తయారీ, జిహాదు, ఐసిస్ వంటి పదాలను తరచుగా సెర్చ్ చేసే IP అడ్రస్లను ట్రాక్ చేస్తున్నారు. విజయవాడ నిందితులు కూడా ఇదే విధంగా పట్టుబడినారంట. అది విషయం. మిత్రులారా, దేశం లోపల ఉన్నటువంటి శత్రువులైనా బయట ఉన్నటువంటి శత్రువులైనా అఖండ భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతాదో ఈ సంఘటనలే నిదర్శనం. నవభారతం ఎదుగుతా ఉంటే ఓర్వలేక కొంతమంది కుట్రలు చేయొచ్చు, కానీ మనమందరం కూడా ఐకమత్యంతో ఉన్నంత కాలం ఏ శక్తి కూడా మనల్ని ఏమి చేయలేదు కాదు, ఏమి పీకలేదు. ఈ వీడియోలోని అంశాలపైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ నిజాలను మరి కొంతమందికి చేరవేయడానికి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సెన్సేషనల్ అప్డేట్స్ అలాగే నికార్సైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.